వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీరు ఆర్థికంగా మరింత పరిపుష్టం కావాలి, ఆర్థికంగా మీకు స్టాక్ మార్కెట్స్ నుంచి మరింత వెల్త్ జనరేట్ అవ్వాలని చెప్పి మా అందరి తరపున కోరుకుంటున్నాము. శేషు గారు, ముందుగా అందరికీ ప్రాఫిట్ మాస్టర్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అనేది ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాము. దీంతో పాటు స్టాక్ మార్కెట్స్ పరంగా 2024లో కానీ గమనిస్తే ఇండెక్స్ పరంగా కొంచెం పెరిగినా కూడా లాస్ట్ ఒక 3-4 months లో మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా హై నుంచి కింద కరెక్ట్ అయినాయి. సో 2024లో ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి డిస్ట్రిక్ట్ లో దపోలి అన్న ప్రాంతంలో ఆర్జీసీఆర్ క్లబ్ అని ఒకటి ఉంది. ఆర్జీసీఆర్ క్లబ్ లో ఉన్నాం మనం. ఒకసారి మేనేజ్మెంట్ తో మాట్లాడాలి, ఎందుకంటే ప్రాపర్టీ అంతా కొద్దిగా పర్సనల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో వీళ్ళ క్లబ్ మెంబర్షిప్స్ కానీ వీళ్ళకున్న అఫిలియేషన్స్ కానీ కొద్దిగా అట్రాక్టివ్ కనిపించాయి. అసలు నిజంగా అసలు ఈ క్లబ్ లో ఏంటి, క్లబ్ పరిస్థితి ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి పర్సనల్ గా కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని దూరం వచ్చాము. సో ఎటు వచ్చాం కదా, సో 2025లో మనం వీడియో చేయలేదన్న ఉద్దేశంతో 2025లో అసలు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, 2024లో ఉన్న రిటర్న్స్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, 23లో వచ్చిన రిటర్న్స్ మళ్ళీ మనం మార్కెట్స్ లో ఒకసారి చూడొచ్చా అన్న అంశాలన్నీ కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. శేషు గారు, 2024లో మనం చూస్తే 8.2 నుంచి 8.8% అనుకోవచ్చు. అటు సెన్సెక్స్ తీసుకున్నా, నిఫ్టీ తీసుకున్నా మాక్సిమం వచ్చిన రిటర్న్స్. సడన్ గా అంటే ఎఫ్ఐఎస్సి సెల్లింగ్ మనకు అక్టోబర్లో నవంబర్లో గట్టి సెల్లింగ్ రావడం వల్ల అనూహ్యంగా మనకు పీక్ నుంచి ఒక 10% దాకా కరెక్షన్ అయితే మనం మార్కెట్స్ లో చూసాం. సో 2025 ఎలా ఉండబోతోంది, 2025లో మనం రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? కోవిడ్ ఇయర్ కూడా అంటే 2020 నుంచి కనుక గమనిస్తే కంటిన్యూస్ గా 24 వరకు నిఫ్టీ పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా అంటే ఇండెక్స్ పరంగా పడింది లేదనమాట. అయితే ఈ క్రమంలో ఏంటంటే 23లో కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక సెల్లింగ్ చూసాము. తర్వాత 24 ఎండింగ్ లో కూడా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో లాస్ట్ 3 months లో బాగా హెవీ సెల్లింగ్ అనేది మెజారిటీ స్టాక్స్, అంటే ఇండెక్స్ పరంగా పెద్దగా మనకి కరెక్ట్ అయింది లేదు, బట్ మెజారిటీ స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయినాయి. సో నేను అనుకోవడం 25 అనేది ఒక కన్సాలిడేషన్ ఇయర్ గా నేను చెప్తాను. మార్కెట్స్ చాలా వరకు ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ హై ఏదైతే ఉందో 26,000 మళ్ళీ ఒకసారి నిఫ్టీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఒక 1000 to 1500 పాయింట్స్ ఒకసారి వెళ్ళవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఉంటుందైతే నేను అనుకోను. సో 23,000 బిలో వచ్చినా కూడా, అంటే 22,800 వచ్చినా కూడా అది బాగా సపోర్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని బిలో 23,000 బిలో నిఫ్టీ ఎక్కువ కాలం అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలి అంటే 25 అనేది బాగా వోలటాలిటీ ఉంటుంది, భారీ ఎత్తున వోలటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అటు గ్లోబల్ గా మరి ముఖ్యంగా మనకి యుఎస్ నుంచి బాగా, అంటే యుఎస్ మార్కెట్స్ ఎప్పుడూ లేని విధంగా హిస్టరీలోనే బాగా వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. అటు యుఎస్ తర్వాత ఈవెన్ జపాన్ మార్కెట్స్, ఈ రెండింటి నుంచి కొంచెం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కరెక్షన్ పెద్దగా పడడం స్టార్ట్ అయితే, అంటే భారీ కరెక్షన్ కానీ వస్తే ఈక్విటీ సెల్లింగ్ అనేది రావచ్చు. అది మన ఇండియాకి థ్రెట్ ఉండొచ్చు. అంతకు మించి వేరే నెగిటివ్ ఫ్యాక్టర్స్ పరంగా ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే ఏంటంటే ఈ డబ్బు మనీ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే 24లో కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ హవా నడిచింది. మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓసే అసలు ఎప్పుడు లేదు, ఇండియా కాదు ప్రపంచంలోనే ఒక ఇయర్ లో 24లో మన ఇండియాలో కలెక్ట్ చేసినంత అమౌంట్ ఎవరు కూడా త్రూ ఐపీఓ ద్వారా ఫండ్ రైజింగ్ అనేది ఏ కంట్రీలో కూడా జరగలేదు. సో ఇండియాలో జరిగింది. ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ ఐపీఓస్ కూడా రికార్డ్ అనమాట. 24 అనేది గ్లోబల్ గా అన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియాలోనే ఎక్కువ కంపెనీస్ ఫండ్ రైజ్ చేసాయి. సో ఇంత ఫ్లో అనేది రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. మరి ముఖ్యంగా ఐపీఎస్ పట్ల చాలా జాగ్రత్త కూడా మనం చెప్తాను. 2024లో ఒక సినారీ చూసాం. అంటే లార్జ్ క్యాప్స్ ఏమో డీసెంట్ రిటర్న్స్ ఇస్తే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్ట్రీమ్ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే రెండింటి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో 2025లో మెజారిటీ ఆఫ్ ది ఏ అనలిస్ట్ తో మాట్లాడినా, లేకుంటే ఏ బ్రోకింగ్ కంపెనీ రిపోర్ట్ చూసినా, ఏ పెద్ద కంపెనీ అనలిస్ట్ చెప్పినా కూడా మెజారిటీ 2025 అంతా కూడా మీరు లార్జ్ క్యాప్ మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. ఏదైతే ఒకప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కి లార్జ్ క్యాప్స్ కి ఉన్న గ్యాప్ ఏదో బాగా నారో డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా చాలా మంది చెప్తున్నారు. 2025లో మీరు లార్జ్ క్యాప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా, లేదంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు ఇంకా మీ కాన్సన్ట్రేషన్ ఉందా? అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంతా కూడా బాగా ఒక 3-4 ఏళ్ళుగా భారీగా, అంటే 100 రూపాయలు 1500కి వెళ్ళడము, ఈ విధంగా చూస్తున్నాం. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క థీమ్ అనమాట. కొన్ని రోజులు ఈవీ థీమ్ అని, కొన్ని రోజులు డిఫెన్స్ స్టాక్స్ అని, కొన్ని రోజులు పిఎస్యూ స్టాక్స్ అని, ఈ విధంగా వచ్చే అన్ని కూడా
అనూహ్యంగా పెరిగాయి. అంటే వాటికి ఉండాల్సిన దానికన్నా ఒక చిన్న కంపెనీ 200-300 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి 15,000-16,000 కోట్ల వాల్యుయేషన్స్ పెరిగి వచ్చేసాయి ఈ మధ్య కాలంలో. సో దాని కారణంగా ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో భారీ సెల్లింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అందుకు చాలా మంది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి దూరంగా ఉండండి. ఆల్రెడీ మీరు ఏదైనా మంచి ప్రాఫిట్ లో ఉంటే అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమని మేము కూడా చెప్తాము. అది లార్జ్ కావచ్చు, మిడ్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు. ఇంకా మనకి వాల్యుయేషన్స్ అందుబాటులో ఉండి ఫ్యూచర్ పరంగా బాగుంటుంది అనుకుంటే అటువంటి వాటిలో కంటిన్యూ చేయమంటాను. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే చాలా 25 లో చాలా జాగ్రత్తగా ఉండండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. ఎందుకంటే చాలా మీ రీసెంట్ ఐపీఎస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చాలా స్టాక్స్ లిస్టింగ్ బాగానే ఉంది, లిస్టింగ్ తర్వాత కొన్న వాళ్ళందరూ నష్టపోయారండి. మనం రీసెంట్ గా వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇదే. కాబట్టి ఏంటంటే అటు ఐపీఎస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళవద్దని చెప్తాను. ఎటువంటి పరిస్థితులను కూడా అటెంప్ట్ అయ్యి దాన్ని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు 2025 లో. మనం ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం లో ఉన్నాం. నిన్న కూడా మనం కొద్ది క్రికెట్ కూడా మీరు ఆడారు. బంతి 4 షాట్ లేకపోతే 6 షాట్ కొట్టినట్టు ఏదన్నా 4 సెక్టార్స్ ఆర్ ఎల్స్ 4 థీమ్స్ 2025 లో ఒక 4 థీమ్స్ మనం మేజర్ గా సెలెక్ట్ చేసుకుంటే మీరు రెగ్యులర్ గా ఫార్మా హెల్త్ కేర్ అని చెప్తూ ఉంటారు. అంటే సో మనం ఫార్మా హెల్త్ కేర్ అంటే చాలా మందికి ఏంటంటే సో ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడి పదే చెప్తూనే ఉన్నారు కదా, కొత్తవి కావాలి అన్న ఆరాటం కనిపిస్తుంది. ఈ కాకుండా ఇంకా కొత్త వాటి వైపు మనం వెళ్ళాల్సిన అవసరం ఏదైనా ఉందా? 2025 లో మేజర్ 4 థీమ్స్ 4 సెక్టార్స్ ఏవి చెప్తారు మీరు? 24 లో ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా 25 లో పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఇది కూడా చెప్పిందే, ఇన్ఫ్రా అనేది ఉంటుందండి. ఇన్ఫ్రాకి ఇంకా మనకి పొటెన్షియల్ ఉంది. ఇన్ఫ్రాలో మీరు ప్రాఫిట్ లో ఉంటే కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొన్ని స్టాక్స్ లో. కాబట్టి ఇన్ఫ్రా థీమ్ ఒకటి నేను పాజిటివ్ గా ఉన్నాను. తర్వాత కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది విపరీతంగా మనం చూస్తున్నాం. కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ అది ఏదైనా, అది ఫుడ్ కావచ్చు, లేకపోతే FMEG కావచ్చు, ఈవెన్ FMCG కావచ్చు. సో ఇటువంటి స్టాక్స్ లో బాగా మనకి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. డిమార్ట్ ఒకటి మొన్న చూసాం, అంటే సడన్ గా చాలా కాలం పాటు కన్సల్టేషన్ అయిపోయి ఇక డిమార్ట్ దాదాపుగా పని అయిపోయింది, ఈ కామర్స్ నుంచి తీవ్రమైన థ్రెట్ ఉంది అనుకుంటున్న తరుణంలో డిమార్ట్ అనూహ్యమైన రిజల్ట్స్ ఇచ్చింది. అవన్నీ కూడా అనూహ్యంగా మళ్ళీ లైన్ లైన్ లోకి రావడం చూసాం. మేబీ ఇది కొద్దిగా మళ్ళీ రీటైల్ స్పేస్ లో డిమార్ట్ కానీ పూర్వవైభవం వచ్చే ఛాన్సెస్ కానీ కనిపిస్తున్నాయి. అంటే FMCG అంటే దాదాపుగా మనం ఇంకా HUL కానీ నెస్లే కానీ అవన్నీ కొద్దిగా పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. బికాస్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు, బట్ రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా FMCG స్టాక్స్ ని చాలా కాలం నుంచి 2 ఏళ్ళుగా మనకి పెరగలేదండి. FMCG స్టాక్స్ లో పెద్ద కంపెనీస్ అటు ITC 1.5 year క్రితం పెరిగి ఆగిపోయింది. అటు హిందుస్థానీలో అయితే దాదాపు అయిపోయింది. ఇక డిమార్ట్ విషయానికి వస్తే డిమార్ట్ అనేది లాస్ట్ రిజల్ట్ బాగానే వచ్చాయండి. అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ క్వార్టర్ ఏమైందంటే కొంచెం మార్జిన్స్ తగ్గాయి. దానికోసం 52 week హై నుంచి 52 week లోకి వచ్చేసింది అనమాట ఒక్కసారి. డిమార్ట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే టైర్ 2 cities మీద ఎక్కువగా ఫోకస్ చేసి, అంటే మెట్రోస్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ కామర్స్ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా స్పేస్ ఉందండి, లేదని కాదు. కాకపోతే అంటే ఒక నెక్స్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా ఇంకా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత ఈ డైనమిక్స్ మారిపోతాయి. ఇప్పుడు మనం ఒకవైపు చూస్తే ఈ కామర్స్ లో విపరీతమైన గ్రోత్ CAGR చూస్తున్నాం. సో దాని తగ్గట్టుగా డిమార్ట్ పర్ఫామ్ చేస్తుంది అనేది డౌటే. బట్ ఓవరాల్ గా ఏంటంటే డిమార్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే బాగా పడినప్పుడు కొనాలి, ఒక 20% 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ తీసుకొని ఎగ్జిట్ కావాలి, మళ్ళీ టైమింగ్ తో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిమార్ట్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా మారాలి. బ్యాక్ టు మన ఇంతకు ముందు అనుకున్నట్టుగా సెక్టర్స్ పరంగా చూద్దాం. రైల్వే రిలేటెడ్ స్టాక్స్ కూడా నేను అనుకోవడము ఈ సస్టైన్డ్ అంటే లాస్ట్ 2 years లో డ్రీమ్ ర్యాలీ చూసాము, అది కొనసాగే అవకాశం ఉందండి. మధ్యలో కొంచెం డిప్ వచ్చింది, ఈవెన్ రైల్వే స్టాక్స్ కూడా బాగా పడ్డాయి. బట్ స్టిల్ మనకి రైల్వేస్ లో కూడా మంచి పొటెన్షియల్ ఉంది. తర్వాత హాస్పిటాలిటీ మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక 10 ఏళ్లలో ఒక భారీ మార్పు మన ఇండియాలో వచ్చిన భారీ మార్పులో ఫస్ట్ మనిషి ఎక్కువగా ఖర్చు పెట్టేది దేంట్లో అంటే హెల్త్ కేర్ సెక్టర్ పెరిగింది, ఖర్చు పెట్టడం అనేది 8.2%. తర్వాత నెక్స్ట్ వచ్చేది హాస్పిటాలిటీ అనమాట. ఎంజాయ్ చేయడం కోసమో లేకపోతే ట్రావెల్ చేయడమో రకరకాల కారణాలుగా మనం తిరగడం. తర్వాత మనకి స్పిరిచువల్ గా మనం ఈ మధ్య కాలం చూస్తున్నాము, ట్రావెల్ ఎక్కువైంది. సో ఇటువంటివన్నీ కూడా మనం మార్పులుగా మనం చూడొచ్చు. కాబట్టి హాస్పిటాలిటీ కూడా బాగుండే అవకాశం ఉంది. హాస్పిటాలిటీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. అటువంటి కంపెనీస్ లో కూడా మనం అంటే ఈ టికెట్ బుకింగ్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి. ట్రిప్ అట్లా వెళ్ళొచ్చు అంటారా, లేకపోతే ITC హోటల్స్ లాంటివో లేకుంటే లెమన్ ట్రీ హోటల్స్ లాంటివో అట్లాంటి హోటల్స్ IHCL లాంటి వైపు వెళ్ళడం మంచిది అంటారా? లెమన్ ట్రీ ఆల్రెడీ చూసామంటే లెమన్ ట్రీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాలో కూడా
చాలా అంటే ముంబైకి చాలా దూరంగా ఉండి ఈ ఏరియాలో కూడా లెమన్ ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం చూసాం, నేను హోటల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లెమన్ ట్రీ అంటే అసెట్ లైట్ మోడల్ అండి. సో నేను కూడా లెమన్ ట్రీ అనేది లాంగ్ టర్మ్ కి స్టిల్ పొటెన్షియల్ ఉంది. ఇక కొంచెం ప్రీమియం లో వెళ్ళాలంటే చాలెట్ హోటల్ అని ఉంటుంది, అది బాగా పెరిగిపోయిందండి. లాస్ట్ క్వార్టర్ లో మనం చూస్తే హాస్పిటాలిటీలో బ్రహ్మాండంగా చాలెట్ హోటల్ అనౌన్స్ చేసింది. సో నేను కూడా చాలెట్ హోటల్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లెమన్ ట్రీ అండ్ చాలెట్ హోటల్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. ఇండియన్ హోటల్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ పెరిగింది అనుకోవచ్చు. అన్ని ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పిన చాలెట్ కానివ్వండి, ఇండియన్ హోటల్ అంటే హాస్పిటాలిటీలో ముఖ్యంగా బ్రాండెడ్ హోటల్స్ లో ఏది కూడా మనకి లో వాల్యూలో లేదండి, ఉండదు కూడా. ఎందుకంటే గ్రోత్ ఆ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మనకి ఒక 5 ఏళ్లలో ఇప్పుడున్న డైనమిక్స్ మారిపోతాయి. మనకు 4-5 ఏళ్ల క్రితంగా చూస్తే ఇవన్నీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాయి. లైక్ ప్రాఫిట్స్ కోసం స్ట్రగుల్ అయినాయి, తర్వాత ఆక్యుపెన్సీ లేకపోవడము, ఇవన్నీ చూసాము. చాలా ఇంకా చిన్న సిటీస్ లో అయితే కొన్ని హోటల్స్ అయితే అసలు వాళ్ళు సస్టైన్ కాలేకపోయారు, అంటే బ్రాండెడ్ కాకుండా మామూలుగా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయినాయి. సో నేను కూడా హోటల్ ఇండస్ట్రీ ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ టు అవర్ బిజినెస్ వస్తే 4 థీమ్స్ ఆర్ 4 సెక్టార్స్, 4 కొట్టిన షార్ట్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో మళ్ళీ బ్యాక్ టు అవర్ బిజినెస్. ఇంతకుముందు మీరు బౌండరీ దాటించే సెక్టార్స్ ఏమి ఉన్నాయనుకున్నప్పుడు ఫస్ట్ మనం రైల్వేస్ అనుకున్నాము ఒకటి, తర్వాత హాస్పిటాలిటీ అనుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాం, మనం ముందు నుంచి చెప్తున్న హెల్త్ కేర్ అండ్ ఫార్మా సెక్టర్ అనుకున్నాం. అంటే ఈ 4 థీమ్స్ మేజర్ గా సెలెక్ట్ చేసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా, ఆర్ఎల్స్ ఎనీ అదర్ సెక్టర్స్ మీద కొద్దిగా ఇంకొక స్టెప్ రిస్క్ తీసుకుని చేసే అవకాశం ఏదైనా ఉందా, సెక్టర్ ఏదైనా? నెక్స్ట్ ఈ కామర్స్ లో భారీ ఆల్రెడీ చూసాము, అన్ని రీసెంట్ గా ఈ కామర్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. చాలా మంది జొమాటో కానివ్వండి, రీసెంట్ గా లిస్ట్ అయిన స్విగ్గీ కానివ్వండి, స్విగ్గీ కూడా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. స్విగ్గీని కూడా కన్సిడర్ చేయమంటాను. ఈ కామర్స్ లో చాలా భారీ లాభాలు, ఇన్వెస్టర్స్ కి లాభాలు ఆల్రెడీ ఇచ్చాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ కామర్స్ బాగుండే అవకాశం ఉంది. దీంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి, మరి ముఖ్యంగా మనం చూస్తే కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే హెల్త్ మీద ఫోకస్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. వాటి మీద కూడా లాంగ్ టర్మ్ కి నేను పాజిటివ్ గా ఉన్నాను. సో ఇంకా ఉన్నాయండి, చాలా సెక్టార్స్ ఉన్నాయి, అన్ని బాగుంటాయి. ఎకానమీ బాగున్నప్పుడు దాదాపు అన్ని సెక్టర్లు బాగుంటాయి. ఆ సెక్టర్ లో ఏ స్టాక్స్ మనం పిక్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జొమాటో, స్విగ్గీ అన్నారు కాబట్టి ఒకసారి దాని గురించి కూడా కొద్దిగా ఒకసారి మాట్లాడుకుందాం. జొమాటో విపరీతమైన వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ హెచ్యుఎల్ఎస్లే లాంటి స్థాయికి వాల్యుయేషన్ వెయిటేజ్ ఇప్పుడు మనకి సెన్సెక్స్ లో కూడా మనం జొమాటోకి చూస్తున్నాం. ఇంకా నిజంగా గతంలో ఇచ్చినట్టు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటే 30%, 40%, 50% ఇచ్చి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 1x, 2x రిటర్న్ ఇచ్చేంత కెపాసిటీ జొమాటోకు ఉందా, లేదా జొమాటోలో ఏదైనా ఒకవేళ మనం తీసుకుంటే కొద్దిగా దాన్ని ఆపుకోను లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని స్విగ్గీ వైపు వెళ్ళడం మంచిది అంటారా? స్విగ్గీ అనేది ఓవరాల్ గా అంటే ఈ ఫుడ్ డెలివరీలో మాత్రం 60% జొమాటో ఉంది, తర్వాత 40% స్విగ్గీ ఉందండి. జొమాటో చాలా బ్లింకిట్ లో గేమ్ చేంజర్ గా చెప్తారు. జొమాటో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో బ్లింకిట్ అనేది, సో జస్ట్ ఒక 2 months బ్యాక్ డేటా ప్రకారం 7.5 lakhs పర్ డే బ్లింకిట్ లో మనకి ఆర్డర్స్ మనం రావడం చూస్తున్నాం జొమాటోకి. అక్కడ కొంచెం స్విగ్గీ వెనకబడిపోయింది అనమాట. సో ఈ కామర్స్ క్విక్ సర్వీస్ దాంట్లో బాగా వెనకబడిపోయింది. సో నేను కూడా వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే మీకు గ్రోత్ ఏమో జొమాటోలో బాగుంది, స్విగ్గీ జొమాటోతో కంపేర్ చేసుకుంటే అంతగా లేదు. బట్ స్విగ్గీ కూడా ఇంకా రాను రోజుల్లో ఎటువంటి మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ నేను స్విగ్గీ మీద కూడా పాజిటివ్ గానే ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు ప్లేయర్స్, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు, చాలా ప్లేయర్స్ కూడా వస్తున్నారు. బట్ వాళ్ళు ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తారా లేదా మనం అంతా గట్టిగా చెప్పలేము. బట్ ఉన్న ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఇద్దరే కాబట్టి కాంపిటీషన్ పెద్దగా లేదు కాబట్టి నేను కూడా స్విగ్గీలో కూడా కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను. ఇక మీరు అడిగిన జొమాటో విషయానికి వస్తే జొమాటోని హోల్డ్ చేయండి. సో ఇక్కడ నుంచి కూడా మనకి 20% పర్ యానం రిటర్న్స్ మనం జొమాటోలో నెక్స్ట్ 2 to 3 years కి రావడానికి అవకాశం ఉంది. ఒక 4 థీమ్స్ గురించి 4 సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఇన్ డీటెయిల్ గా మేబీ 2025 లో ఏ సెక్టార్స్ ని ఆ సెక్టార్స్ ఉన్న స్టాక్స్ ని ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలన్న అంశాల్లో తర్వాత ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సెక్టార్ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా, ఇంకొద్దిగా ఇన్ డీటెయిల్డ్ గా, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండి సో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్ గా వాటిలో దృష్టి పెట్టే అవకాశం ఉన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ముంబైలో ఏ అంశాలు మాట్లాడబోతున్నాం మనం? ముంబైలో స్టాక్ స్పెసిఫిక్ 6లు 4లు దాటిచ్చే స్టాక్స్ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎన్ని 6లు కొడతారు, ఎన్ని 4లు కొడతారు? 4లు ఎక్కువ ఉంటాయి, 6లు తక్కువ ఉంటాయి. ఓకే, సో 6లు ఎన్ని, 4లు ఎన్ని, ఏ స్టాక్స్ ఏంటి, ఏ సెక్టార్స్ ఏంటి, మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.